subscribe. ఈరోజు మన రెసిపీ టమాటా చట్నీ అండి. స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటోస్ అన్నీ కూడా వాష్ చేసుకొని ఇలా నేను చూపించినట్లుగా 4 పలకలుగా గుత్తొంకాయలా కోసుకోవాలి. కోసుకున్న తర్వాత వాటిని బాయిల్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి అంటే 80 to 90% మాత్రమే కుక్ అయ్యేలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించినట్లుగా కొన్ని పచ్చిమిరపకాయని కూడా వేసుకోవాలి. అది మీ స్పైసీని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 3 పెద్దవి వేసుకుంటున్నాను. అలానే కొత్తిమీర కాడల్ని వేసుకొని మనం ఈ 3 కూడా ఉడికేలా బాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేంత వరకు మనం మూత పెట్టుకుందాం. నేను ఇక్కడ స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. ఈ పచ్చడి స్ట్రీట్ స్టైల్లో చేసుకుంటున్నామండి. చాలా ఫేమస్ పచ్చడి. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా కుక్ అవ్వాలి. మనం ఇది పునుకుల మీద, దోశల మీద, ఇడ్లీల మీద, స్ట్రీట్లో మనకి టిఫిన్స్ పెట్టే బండిల దగ్గర ఇస్తూ ఉంటారు కదండి, ఆ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను చూపించినట్లుగా ఒక 6 వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. అలానే జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 6, జీలకర్ర కొంచెం వేసుకొని మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, చూడండి ఇలా నేను చూపించినట్లుగా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం 80 to 90% మాత్రమే బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ అనేది పక్కన పెట్టుకున్నాను. దానిలో బాయిల్ అయిన వాటర్ని ఆ తర్వాత ఫైన్ పేస్ట్ కింద నేను మిక్సీ పట్టుకొని ఈ రిమైనింగ్ వాటర్లో నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకున్నాను. అలానే సన్నంగా తరుపుకున్న కొత్తిమీరని కూడా వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక్క మరుగు వచ్చే వరకు మనం ఈ పచ్చడిని మనం మరిగించుకోవాలి. ఇలా నేను చూపించినట్లుగా కలుపుతూ మరిగించుకోవాలి. ఎందుకు అంటే కిందన అడుగంటేస్తుందండి టమాటా కాబట్టి. ఇప్పుడు ఒక మరుగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఇది ఆప్షనల్. టమాటాస్ అన్నీ కూడా మనం మిక్సీ పట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి. లేదంటే అది మన మీదకి తుల్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వాటర్ లేకుండా టమాటాస్ మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా చేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్ టమాటా చట్నీ రెడీ అయినట్లే. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకుందాం. నేను ఇక్కడ దోశలతో తింటున్నానండి. మీకు నచ్చినట్లయితే పునుగులు, ఇడ్లీ దేనితోటైనా ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది. Thanks for watching. Please like, share, subscribe. Please click on bell icon.